జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ. పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ నందు సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు వాణి భవానీ నాయుడు, యనమల మధుసూదన్ రావు, బండి మనోజ్ కుమార్, దశరథ రామయ్య, నారద సురభి ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పొదలకూరు పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణం కాపాడేందుకు తమ వంతుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దీనివల్ల పర్యావరణం బాగుంటుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు జనసేనకులు ఎప్పుడు ముందు ఉంటారన్నారు. తమ వంతుగా ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అనంతరం ఎస్ఐ చేతుల మీదుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొమ్ముల ప్రసాద్, మందపల్లి ప్రవీణ్, శశి, కార్తీక్, వంశీ, కేసీఆర్, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. అమ్మమ్మ దేవస్థానం లేసి అక్కడే ఉంటావు. తీసుకోమ్మా ఉచితమైన జనసేన పార్టీ गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి 7 సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని కాపాడడమే మన లక్ష్యంగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క మట్టి వినాయకులని పొదలకూరు మండలంలో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. వినాయక చవితి రోజు మనం అందరం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే మనం వినాయక ప్రతిమని చేసుకోవచ్చు. పసుపుతో కావచ్చు, బియ్య పిండితో కావచ్చు, కూరగాయలతో కావచ్చు, పండ్లతో కావచ్చు, ఆకులతో కూడా మనం తయారు చేసుకుని పూజించి మన పర్యావరణాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మనం మంచినీళ్ళు తాగాలంటే చెరువుల్లో, గుంటల్లో, బావుల్లో, బోరుల్లో తాగేటువంటి వాళ్ళం. ఈరోజు తాగలేనటువంటి పరిస్థితి. దానికి కారణం పర్యావరణం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది కాబట్టి, పొల్యూషన్ అయిపోయింది కాబట్టి ఈరోజు తాగడానికి నీళ్లు కావాలంటే కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి.
రాబోయే రోజుల్లో మనం భవిష్యత్తు తరాలకి పర్యావరణాన్ని పరిరక్షించి మనం వాళ్ళకి అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు పర్యావరణం పరిరక్షణలో భాగంగా ఏదైతే గాలిలో పొల్యూషన్ అయిపోతే రాబోయే రోజుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సహా చర్మ వ్యాధులతో సహా అల్లాడిపోయిన పరిస్థితి. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నా, పర్యావరణాన్ని కాపాడుకునే దానికి మనం అందరం కూడా చేయి కలిపి చెట్లను నాటుదాం. అదేవిధంగా వినాయక చవితి రోజు మట్టి వినాయకులతో పూజించి మన పర్యావరణాన్ని మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మా జనసేనాని సిద్ధాంతాలతో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేనాని పిలుపు మేరకు ఈరోజు పొదలకూరు మండలంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం బొబ్బేపల్లి సురేష్ నాయుడు బాబు గారు జన సైనికులు ఆధ్వర్యంలో ఈ జనసేన ఈ పవన్ కళ్యాణ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ నా పేరు మట్టి బొమ్మలతో ఇవాళ అందరికీ తయారు చేసి అందరికీ ఇవ్వగలిగాం, ప్రతి ఒక్కరికి చేయగలిగాం. ఇంట్లో అందరూ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, అయోధ్య రామయ్య, ఆదర్శ్ గారు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూటమి కలుసుకొని మట్టి బొమ్మలు కంపెనీ చేయగలిగాం. సర్వేపల్లి జన సైనికులకు, ప్రజలకు, బీజేపీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు పర్యావరణ శాఖ రక్షణకై మట్టి బొమ్మల పంపిణీ చేయడం దివ్యంగా పంపిణీ చేశాము. ఇలాగే మేము ప్రతి కార్యక్రమాల్లో కూడా ముందు చేస్తామని చెప్పి ప్రజలందరికీ హామీ